హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన 6 టెంపుల్స్ ఉంటాయండి. అవే నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పైన ఉండే టెంపుల్స్ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగా, జపాలి తీర్థం అండి. పాప వినాశనం ఒకటి. 7 టెంపుల్స్ అయితే ఉంటాయి. జపాలి తీర్థం అయితే కొంచెం లాంగు. మేమైతే అక్కడికి వెళ్ళలేదండి. 6 టెంపుల్స్ వీడియోస్ అయితే ఇందులో ఉన్నాయి. 6 టెంపుల్స్ చూడడానికి బస్సు అయితే ఉంటుందండి. కానీ బస్సు అయితే టైం పడుతుందని మేమైతే కార్ అయితే కట్టించుకున్నాము. ఫస్ట్ శ్రీవారి పాదాలకు తీసుకువెళ్తారండి. శ్రీవారి పాదాలు నారాయణగిరిలోని అత్యధిక ఎత్తైన ప్రదేశం అండి. తిరుమల కొండని నారాయణగిరి అంటారు. స్వామివారు మొట్టమొదటి భూమిపైన పాదం మోపిన ప్రదేశం ఇదే అండి. శ్రీవారి పాదాల దర్శనం అయ్యాక శిలాతోరణానికి తీసుకువెళ్తారండి. శిలాతోరణం నేచురల్గా ఫామ్ అయింది. దీనినే రాక్ గార్డెన్ అని కూడా అంటారు. ఇలాంటివి ప్రపంచంలో 3 ఉన్నాయి. ఏసియాలో ఉన్నది ఇదొక్కటే. స్వామివారు తిరుమలకు తొలిసారి వచ్చినప్పుడు శ్రీవారి పాదాల వద్ద తొలి అడుగు వేయగా రెండో అడుగు ఈ ప్రదేశంలోనే వేశారని కూడా భావిస్తారు.
చక్రతీర్థం శిలాతోరణం పక్కనే ఉంటుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తపస్సు చేయటానికి ఈ ప్రదేశాన్నే శుభ్రపరిచారంట. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదలగా ఈ తీర్థం ఏర్పడింది. అందుకే దీన్ని చక్రతీర్థం అంటారు. ఈ ప్రదేశం దాటి ముందుకు వెళ్తే శివాలయం ఉంటుంది.
ఇది పాప వినాశనం. పాప వినాశనం అని పేరులోనే ఉంది, పాపాలను నాశనం చేసేది అని. ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉండటం వలన కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని భక్తుల నమ్మకం అండి. ప్రస్తుతం ఈ పాప వినాశనం డ్యామ్ నీటినే తిరుమల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఆకాశగంగ తీర్థం అండి ఇది. ఆకాశగంగ నుంచి సేకరించిన నీటిని స్వామివారికి వినియోగిస్తారు. పూర్వకాలంలో పూజలకు ఇక్కడి నుంచే నీటిని సేకరించి స్వామివారికి తీసుకువెళ్ళేవారు. ఇప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్లు వేశారండి. జపాల తీర్థం కూడా ఉంటుందండి. అక్కడ ఆంజనేయ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే క్యాబ్కి మనం వేరేగా అమౌంట్ కట్టాలి. చాలా లాంగ్ అంట అది. కానీ మేమైతే టైం లేక వెళ్ళలేదండి.
మీరు కూడా తిరుపతి వెళ్తే ఈ టెంపుల్స్ అన్నీ చూస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.